ప్రభునందు ప్రియమైన దేవుని సంఘమా, యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో మీ అందరికీ శుభములు. 2025 సంవత్సరం ఇంకొక అరగంటలో, సమయం 11:30 అయింది. 9:30కి మొదలుపెట్టాం, 11:30కి కొంచెం ఫుల్ అయింది. అంటే అంత ల్యాగ్గా ఉంటుంది అన్నమాట. మనకి దేవుని దగ్గర రావాలంటే 9:30కి వచ్చిన వాళ్ళు ఉన్నారు, వీళ్ళైతే 9 గంటలకు వచ్చి మొదలు పెట్టేశారు. చివరి సమయం కదా, 2025 సంవత్సరపు చివరి సమయాన ఎంత ఎక్కువ సమయం దేవునితో గడిపితే అంత ఆశీర్వాదం కదా, అంతగా మనం కృతజ్ఞత చెల్లించిన వాళ్ళం అవుతాం కదా. చదవబడిన లేఖన భాగంలో నుండి కొన్ని మాటలు ఈ సమయంలో మనం గుర్తు చేసుకుందాం. ద్వితీయోపదేశకాండము 11వ అధ్యాయము 10వ వచనం నుంచి 12వ వచనం వరకు చదవబడిన లేఖన భాగంలో 10వ వచనం అంటాడు, మీరు స్వాధీనపరచుకొనబోవు దేశము మీరు బయలుదేరి వచ్చిన ఐగుప్తు దేశము వంటిది కాదు. అంటే ఇశ్రాయేలులు ఐగుప్తులో ఎన్నో శ్రమలు పడ్డారు, బాధపడ్డారు, బానిసలుగా చూడబడ్డారు, అణచివేయబడ్డారు. పాలు తేనెలు ప్రవహించు దేశానికి వెళ్తుంటే అక్కడ పాలు తేనెలు మంచి సంపద. శ్రమలు, బాధలు, కష్టాలు ఇవన్నీ పోయి సంతోషము, సమాధానము, తృప్తి ఇవి వారు అందుకోగలుగుతారు. అందుకే అంటున్నాడు, మీరు బయలుదేరి వచ్చిన దేశము అంటే ఐగుప్తు దేశము కంటే మీరు స్వాధీనపరుచుకునే ఆ పాలు తేనెలు ప్రవహించు దేశము గొప్పది, మంచిది. అది ఎలాంటిది అంటే ఇక్కడ 10వ వచనంలో అంటాడు, నీవు విత్తనములు విత్తి కూర తోటకు నీరు కట్టినట్లు నీ కాళ్ళతో నీ చేలకు నీరు కట్టితివి. ఐగుప్తు దేశ అనుభవం ఎలాంటిదంటే, విత్తనాన్ని విత్తి కూర తోటకు నీరు కట్టడానికి పాది చేయడానికి లేక, దాని పాది చేయడానికి కుదరక కాళ్ళు పెట్టేసి ఇలా అడ్డం, కాళ్ళు ఇలా పెట్టేసి, మనం కొన్నిసార్లు నీళ్ళు ఏదైనా పోతుంటే చెయ్యి అడ్డం పెడతాం కదా. పొలాల్లో పనిచేసేవాళ్ళు ఎక్కువ మంది ఉన్నారు కదా ఇక్కడ. పొలాల్లో చేనుకు నీరు పెట్టాలంటే కొన్నిసార్లు కాలుతోనే ఇలా అలా అనేసి ఆ నీటి మడుగుని అలా తిప్పిస్తూ ఉంటారు. కొన్నిసార్లు అవి పోతున్నాయని ఇసుక వేసినప్పుడు ఆగకుండా పోతున్నాయని చేయి పెట్టేస్తాం. కొన్నిసార్లు ఇసుక బస్తాలు అడ్డవేసేస్తాం. ఇక్కడ ఐగుప్తు దేశ అనుభవం ఎలా ఉందంటే, విత్తనం విత్తితే ఆ చెట్టుకి, కూర తోటకి నీళ్లు పెట్టాలంటే తవ్వడానికి పాది తవ్వే పరిస్థితి లేదు. ఏం చేయాలంట? కాళ్ళు పెట్టాలంట అడ్డం. ఎంతసేపు పెడతారండి కాళ్ళు? పోనీ ఎంతసేపు పెట్టినా ఎంతసేపు ఉంటాయి ఆ నీళ్ళు? కాళ్ళు నొప్పులు రావా? అంటే ఎంతో శ్రమ. ఇప్పుడు దానికి పాది తయారు చేసి చుట్టూరు మట్టి వేసేసి మనం నిబ్బరంగా వెళ్ళిపోవచ్చు కదా. పెద్ద పెద్ద తోటల్లో జరిగేది అదే కదా. మామిడి చెట్లు ఉన్నాయనుకోండి, మామిడి తోట, దానికి పాది పెద్ద పాది చేసి వెళ్ళిపోతాం. ఓ పనివాడిని పెడితే పైపు నీళ్ళు పెట్టేస్తూ ఉంటాడు, శ్రమ లేదు. కానీ ఇక్కడ అలాంటి పరిస్థితి ఉన్నది. చేలకు కాళ్ళతో నీరు కట్టిన పరిస్థితి, కాళ్ళతో నీళ్లు పెట్టిన పరిస్థితి. అంటే చాలా శ్రమతో కూడింది, టెంపరీ వర్క్ అన్నమాట. మామూలు సామాన్యమైన పని, అది సాధారణమైన పర్మనెంట్ పని కాదు. సో అలాంటిది మీరు బయలుదేరి వచ్చిన ఐగుప్తు దేశము. అయితే మీరు స్వాధీనపరచుకున్న దేశం ఎలాంటిదంటే, అది దాని గురించి చెప్తున్నాడు చూడండి. 11వ వచనం, మీరు నది దాటి స్వాధీనపరచుకుని వెళుచున్న దేశం కొండలు లోయలు గల దేశం. అంటే అక్కడేమో నీటికి కష్టపడితే ఇక్కడ సమృద్ధి నీరు ఉందట. కొండలు లోయలు గల దేశము. కొండలు ఉన్నాయి, లోయలు ఉన్నాయి, వాతావరణం చాలా బాగుంటుంది కదా. కొండల ప్రాంతం ఎట్లా ఉంటుంది? చాలా చక్కగా ఉంటుంది. అలాంటి ప్రాంతము
మీరు వెళ్ళబోయేది. అది ఆకాశ వర్ష జలము త్రాగును. అంటే ఆకాశం నుండి వర్షం సకాలంలో కురుస్తుంది. ఆ వర్షాన్ని వాళ్ళు తీసిపెట్టుకుంటారు. ఆ వర్షపు నీరు ఆ లోయలలో ఉంటుంది. దాని ద్వారా మీరు పంట పండించుకోవడానికి, మీరు తినడానికి ఏ కొదువ లేకుండా వాటర్ ఫెసిలిటీ ఉంటుంది. సస్యశ్యామలము. ఏమండి, పెమ్మారెడ్డిపాలెంలో ఈ చుట్టుపక్కల మనం చూస్తే ఎలా ఉంటుంది వాతావరణం? సస్యశ్యామలం కదా, సస్యశ్యామలం. నేను ఏలూరులో పనిచేశాను కొంతకాలం. అక్కడ కూడా అంతే, పొలాలు ఎక్కువ, వరి పంట, పొలాలు ఎక్కువ. ఎట్లా ఉంటుంది? సస్యశ్యామల. ఆ రోడ్డుని వెళ్తూ ఉంటే విశాలమైన ఆ వాతావరణానికి అక్కడ ఈ నల్లటోళ్ళు ఆడుంటే ఒక 2 ఏళ్ళు ఉన్నాను ఎర్రగా వచ్చేస్తారు. పెమ్మారెడ్డిపాలెం కూడా అంతే, నల్లటోళ్ళు ఎర్రగా వచ్చేస్తారు ఇక్కడ పెమ్మారెడ్డిపాలెం కూడా. అంటే వాతావరణం ఏంటంటే బాగా చలి వాతావరణం, చల్లటి వాతావరణం, పుష్కలమైనటువంటి సంతోషదాయకమైన వాతావరణం. ఇది ఐగుప్తు దేశము కంటే స్వాధీనపరచుకొనబోయే దేశము, పాలు తేనెలు ప్రవహించు కనాను దేశము పుష్కలమైనది. ఈ సమయంలో మనం గుర్తు చేసుకోవాల్సింది ఏంటంటే, ఐగుప్తు దేశము 2025 అయితే పాలస్తీనా దేశము 2026. హల్లెలూయా. 2026 ఎలా ఉంటుంది? 2025 ఎలా ఉంది? 2025 ఒకవేళ నీకు బాధ కలిగించి ఉండొచ్చు, కష్టం కలిగించి ఉండొచ్చు, అనారోగ్యం కలిగి ఉండొచ్చు, ఆర్థిక ఇబ్బందులు కలిగి ఉండొచ్చు, ఆత్మీయ లేమి ఉండవచ్చు. కానీ 2026 అలా ఉండదు. ఎందుకంటే 12వ వచనం చూడండి. ఎందుకంటే అది నీ దేవుడైన యెహోవా లక్ష్య పెట్టు దేశం. హల్లెలూయా. దేవుడు లక్ష్య పెడతాడంటే ఇది నా దేశమురా, ఇది నా భూమి, ఇది నా ప్రాంతం, ఇది నా ప్రజలు ఉండే స్థలము. దిస్ ఈజ్ మైన్. ఈ దేశము నా దేశము, నా ప్రజలు, నా వాళ్ళు నేను ఎలా చూసుకోవాలా? సంతోషంగా వాళ్ళు ఉండేటట్టుగా నేను చూసుకోవాలి. ఇంకా ఏమంటాడు? నీ దేవుడని యెహోవా కన్నులు సంవత్సరాది మొదలుకొని సంవత్సరాంత వరకు ఎల్లప్పుడూ దాని మీద ఉండరు. దేవుడు లక్ష్య పెట్టే ఆ సంవత్సరము, లేక దేవుడు మనకిచ్చేటువంటి 2026వ సంవత్సరము, ఆ సంవత్సరం ఆది నుండి సంవత్సరం అంతం వరకు దేవుని కన్నులు మన మీద ఉంటాయట. ఆలోచన చేయండి, మన మీదే ఉంటాయి. దేవుడి కన్నులు మన మీద ఉంటాయి. మన నోరు ఏం మాట్లాడుతుందో, మన కళ్ళు ఏం చేస్తాయో, మన పెదవులు ఏం చేస్తాయో, మన కాళ్ళు ఏడకపోతాయో, మన చేతులు ఏడకపోతాయో, దేవుడు 2026 నిన్ను చూస్తున్నాడు. 2026 మొదలు నుండి అనగా ఇంకొక 20 నిమిషాల నుండి, అంటే ఇప్పుడు చూడ్డానే చూశాడు, ఇప్పుడు కూడా గతంలో కూడా చూశాడు. మనం ఏంటో దేవునికి తెలుసు. ఇప్పుడు కొత్త సంవత్సరం రాబోతుంది. కొత్త సంవత్సరంలోనైనా మీరు మారండి రా బాబు, మీరు పాత సంవత్సరంలాగా ఉండద్దు. ఆయన ఎవరు అంటాడులే, పండగ రోజు కూడా అంటారు. అంటే కొత్త సంవత్సరం వచ్చేటప్పటికి, లేక కొత్త పండుగ వచ్చేటప్పటికి కొత్తది కావాలా అంత మనకి? అవును, కొత్తది కావాలా. బట్టలు కొత్తవే కదా. పోయిన సంవత్సరం క్రిస్మస్ చేసుకున్నారా? ఎవరైనా వేసుకున్నారా? ఎవరైనా పోయిన సంవత్సరం క్రిస్మస్ బట్టలు ఈ సంవత్సరం వేసుకున్నారా? ఎవరు లే, నేను వేసుకున్నా. అంటే ఏంటి అర్థం? కొత్త పండగకే పాత బట్టలేనా? అది మన మనసు, మానవ మనసు, మనుషుల మనసు. అది పండగ, కొత్త పండగ అంటే కొత్త బట్టలు, కొత్త ఇల్లు, శుభ్రంగా పెయింట్లు. 4 ఏళ్ళ నుండి 5 ఏళ్ళ నుండి మన చర్చికి సున్నాలు లేవు. ఈ సంవత్సరం 2 లక్షలు ఖర్చు పెట్టి సున్నాలు వేసారు. ఏ సున్నాలు లేకపోతే బాగుండవు గోడలు. మనమే చెప్తాం, అయ్యో గోడలు బాగాలేవు కానీ సున్నాలు ఇప్పించండి అయ్యా, చండాలంగా ఉంది. ఎవరి కోసం, ఎవరికి చండాలం? అంటే ఇక్కడ గమనించాల్సింది ఏంటంటే, అది దేవుడు చూస్తున్నటువంటి స్థలము లేక కాలము. దేవుని చూపు ఉంది. 2026 పైన 25 పైన ఉన్నది. మనం ఏం చేసాం అంతా ఆయన కాడ లిఖితం అయి ఉంది, రాశాడు. ఇప్పుడు 2026లో కూడా
ఇప్పుడు మనకు ముందే తెలుస్తుంది ఆ సంగతి. ఒరే రేపు నెక్స్ట్ ఇయర్ నుండి నేనేం చేయబోతున్నానో అదంతా దేవుడు. నీ నోరు జాగ్రత్త, నీ చూపు జాగ్రత్త, నీ ప్రవర్తన జాగ్రత్త, నీ నీ పనులు జాగ్రత్త, నీ పని జాగ్రత్త, నీ భక్తి జాగ్రత్త, నీ ప్రేమ జాగ్రత్త, నీ కార్యాలు, నీ సత్క్రియలు అన్నీ కూడా నువ్వు జాగ్రత్త. ఎందుకంటే దేవుడు చూస్తున్నాడు. గాడ్ ఈజ్ అబ్జర్వింగ్. ఆయన చూస్తూనే ఉన్నాడు. ఆయన మనం గమనిస్తున్నాడు. ఎక్కడి నుంచట? సంవత్సరాది మొదలుకొని, ఏమండి, సంవత్సరం మొదలుకొని చివరి వరకు. మనం అనుకుంటాం కొత్త సంవత్సరం వస్తుంది అని సంబరపడతాం. సంబరపడితే సరిపోదు, చివరి దాకా మెయింటైన్ కావాలి. మనము దేవుడు మనం చూస్తున్నాడు. మన ప్రవర్తన ఏంటి, మన భక్తి జీవితం ఏంటి అనేది మనం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరత ఎంతైనా ఉన్నది. ఎజ్రా గ్రంథంలో ఒక మాట చూద్దాం. 5వ అధ్యాయం 5వ వచనం. ఎజ్రా 5:5. యూదుల దేవుడు వారి పెద్దల మీద దృష్టి ఉంచినందున ఆ సంగతిని గూర్చి దర్యావేషు ఎదుటికి వచ్చేవారు ఆజ్ఞనందు వరకు అధికారులు వారిని పని మాన్పింప లేదు. ఇక్కడ విషయం ఏంటంటే మీకు అర్థమయ్యేలాగా చెప్తా సింపుల్గా. దేవాలయాన్ని నిర్మిస్తున్నారు. 3వ వచనంలో ఉన్నాడు, తత్తెనయును శతర్బజోయును అనేవాళ్ళు వచ్చి, ఎవరు చెప్పమన్నారు మిమ్మల్ని పని ఆపేసేయండి అన్నారు. అయితే 5వ వచనంలో అంటాడు, యూదుల దేవుడు అనగా యెహోవా దేవుడు యూదుల పెద్దల మీద తన దృష్టి ఉంచాడంట. అంటే దేవుని దృష్టి ఆ యూదుల పెద్దల పైన ఉండేటప్పటికీ ఇప్పుడు వాళ్ళు వచ్చి అడిగింది ఎవరిని? వీళ్ళని అడిగారు, పని ఎవరు చేయమన్నారు మిమ్మల్ని? పని ఆపేసేయండి, దేవాలయ పని ఆపేసేయండి అంటే అప్పుడు వీళ్ళు ఏం చేయాలా? ఆపేయాలి కదా. వాళ్ళు ఆపాలని అనుకున్నారు, కానీ దేవుడు వాళ్ళని చూస్తున్నాడు, వాళ్ళ వైపే చూస్తున్నాడు. అంటే దేవుడు వాళ్ళ మీదనే దృష్టి పెట్టాడు. అప్పుడు వాళ్ళు ఏమనుకున్నారంటే దేవుని లీడింగ్లోకి వచ్చేసారు వాళ్ళు కానీ పని ఆపకండి రా అన్నారు. అంటే దేవుని దృష్టి పెద్దల మీద ఉన్నందున ఆ పెద్దలు ఆ పని వాళ్ళను ఆపలేదు, పని జరిగిస్తూ ఉన్నారు. దేవుని దృష్టి ఉంటే, దేవుని చూపు ఉంటే, సంవత్సరాది మొదలుకొని సంవత్సరాంతం వరకు దేవుని చూపు ఉంటే పెద్దలను మార్చేస్తాడు, పాస్టర్ని మార్చేస్తాడు, నాయకులను మార్చేస్తాడు, కమిటీని మార్చేస్తాడు. ఒకవేళ కమిటీ అంతా కూడా ఈ లోక సంబంధమైన ఒక నిర్ణయం తీసుకోవాలనుకున్నారనుకోండి, దేవుడు వాళ్ళని ఈ లోక సంబంధ నిర్ణయం తీసుకునేవాడు. ఆలయ పని ఆపడం ఈ లోక సంబంధమైన పని, ఆలయ పని ఆపకుండా వెళ్ళడం దేవుని చిత్తానుసారమైన పని. అక్కడ దేవుని దృష్టి ఉన్నందువల్ల పెద్దల పైన పని ఆగలేదు. హల్లెలూయా. ఇంకో మాట చూద్దాం. కీర్తనలు 34వ కీర్తన 15వ వచనం. 34వ కీర్తన 15వ వచనం. యెహోవా దృష్టి నీతిమంతుల మీద ఉన్నది, ఆయన చెవులు వారి మొరలకు. దేవుని దృష్టి అంట నీతిమంతుల మీద ఉందంట. అంటే పాపుల మీద లేదనే, అందరి మీద ఉన్నది. కాకపోతే నీతిమంతుల మీద ఓ ప్రత్యేకమైన దృష్టి. ఈయన నా కుమారుడు, ఈమె నా కుమార్తె, వీరు నావారు, వీరు నావారు కాబట్టి వీరికి కావలసిన సమస్తాన్ని నేను అరేంజ్ చేస్తాను. అది దాని అర్థం. మన చర్చికి పిల్లవాడిని తీసుకొస్తాం, పసిబిడ్డను తీసుకొస్తాం, అలా వదిలేసి ఊరుకుంటావా? వాడి మీదనే మన దృష్టి అంత ఉంటుంది. ఎటుపోతున్నాడు, ఎక్కడున్నాడు, ఏం చేస్తున్నాడు. ఎందుకని? పసివాడు కదా, జారి పడతాడేమో, బయటికి వెళ్ళిపోతాడేమో, రోడ్లోకి వెళ్ళిపోతాడేమో కదా. అంటే ఆ బిడ్డ పై ప్రత్యేకమైన శ్రద్ధ పెట్టుకొని మనం ఆ బిడ్డ మంచి చెడుల కోసం మనం ఆ బిడ్డ మీద దృష్టి పెడతాం. ఇదే అది. నీతిమంతుల మీద ఆయన దృష్టి ఉందంటే నీతిమంతుడు పడిపోయినా
పడిపోయినా హల్లెలూయా. ఎన్నిసార్లు? 7 మార్లు. హల్లెలూయా. అంటే దేవుడు ఎందుకు దృష్టి పెడతాడంటే వాళ్ళు లేపడానికి. అందుకే తర్వాత అంటాడు, ఏమంటాడు తర్వాత? ఆయన చెవులు వారి మొరలకు, దేవుడు అంట చెవులు పెడతాయి, వింటా ఉంటాడంట. చెప్పు నాన్న, వింటాను నేను. నువ్వేం చెప్పాలో చెప్పు, నేను వింటాను. దేవుడు వింటున్నాడు, మొరలు ఆలకిస్తున్నాడు. మొరలు ఆలకించి ఎందుకు మన మీద దృష్టి పెట్టాడంటే, ఎప్పుడెప్పుడు నా కుమారుడు నన్ను ఏమడుగుతాడు, నా కుమార్తె ఎప్పుడెప్పుడు నన్ను ఏమడుగుతుందో. ఆమె అడిగింది నేను ఇవ్వాలి కదా, ఆయన అడిగింది నేను ఇవ్వాలి కదా కదా. తల్లిదండ్రులు ఎవరైనా కానీ పిల్లల్ని అలాగే చూస్తారు. బిడ్డలకు ఏం అవసరమో గుర్తెరిగి చేస్తున్నారు. పెద్దోళ్ళు అయిన తర్వాత వాళ్ళు మన మాట వినర్లేండి. పెద్దోళ్ళు అయిన తర్వాత మేము చదువుకున్నాం, మీకంటే ఎక్కువ చదువుకున్నాం. అవును కదా, మనం అప్పుడు లేదో డిగ్రీలు బొగ్రీలు చదివి ఉంటాం. ఇప్పుడేమో అంతా బీటెక్లు, హైటెక్లు, ఎంటెక్లు కదా. మరి బీఏకిను బీటెక్ చాలా తేడా వల్ల. బీటెక్ చేసాడు ఒక కుర్రాడు బీటెక్ కాదు, బీటీహెచ్ అంటే బ్యాచులర్ ఆఫ్ థియాలజీ. బీటీహెచ్ థియాలజీ అంటే వేద చదువు. వాడు బీటెక్ అని పెట్టుకున్నాడు. వాడికి తెలియదు అది బీటెక్ బీటీహెచ్ అనేది తెలియదు వాడికి. బీటెక్ అని పెట్టుకున్నాడు. పెళ్లి కార్డులో కూడా బీటెక్ అని వేసాడు. ఇంక చూసినాడు మనం పుట్టి వాళ్ళందరూ ఏమనుకుంటాం, అబ్బో వీడు ఇంజనీరింగ్ చదివినట్టున్నాడు రా. తీరాపోతే ఏం చేస్తున్నావు అంటే పాస్టర్ పని అన్నాడు. అదేందా నువ్వు బీటెక్ కదా అంటే, బీటెక్ కదా అంకుల్, అది బీటీహెచ్ అంకుల్ అంటే. అలా చదువుకొని పెద్దోళ్ళు అయిపోయి మాట వినని పరిస్థితి. కానీ తల్లిదండ్రులు వాళ్ళని గమనిస్తూనే ఉంటారు. మీకేం కావాలో మేము చేస్తాం, మీకేం కావాలో మేము చూస్తాం. అది దేవుని యొక్క ఉద్దేశం. ఆయన నీతిమంతుల మీద దృష్టి పెట్టాడు అంటే, చూస్తున్నాడంటే దాని భావం అది. 33వ అధ్యాయాలు ఎక్కువ మాట చూద్దాం. 18వ వచనం, 18, 19 వచనాలు. వారి ప్రాణమును మరణమును తప్పించుటకును, కరువులో వారిని సజీవులు కాపాడుటకును, యెహోవా దృష్టి ఆయన యందు భయభక్తులు గల వారి మీదను, ఆయన కృప కొరకు కనిపెట్టి వారి మీద నిలుచుచున్నది. దేవుని యొక్క చూపంట, ఆయన కన్నులంట కనిపెట్టి వారి మీద, భయభక్తులు గల వారి మీద నిలుస్తుందంట. ఎవరైనా మనల్ని అలాగే చూశారనుకో ఏమనుకుంటాం మనం? ఏమంటాం? అలాగే చూస్తే ఎవరైనా మనల్ని కంటితో అలాగే చూశారు కొద్దిసేపు ఏమంటాం మనం? ఏందా మొక్క తిప్పుకో, చూపు తిప్పుకో, ఏంది అలా చూస్తున్నావు అంటాం. లేకపోతే దిష్టి తగులుతామే అంటాం కదా. ఎవరు నన్ను బాగా అందమైన వాళ్ళు బాగా భలే అందంగా ఉన్నామని అంటే చాలు దిష్టి తగులుద్ది అంటారు. ఇక్కడ అది కాదు. దేవుని యొక్క చూపు ఆయన కొరకు కనిపెట్టే వాళ్ళ కొరకును, భక్తి గల వారి మీదను. ఎందుకంటే వాళ్ళ అవసరాలు తీర్చడానికి. అందుకే 18 వచ్చాను అంటాడు కదా, వారి ప్రాణమును మరణము నుండి తదేకంగా చూడడం. ఎందుకంటే వారి ప్రాణాన్ని మరణం నుండి తప్పించడానికి. హల్లెలూయా. 2026వ సంవత్సరంలో దేవుడు జనవరి 1 నుండి 31 వరకు మన మీదనే ఆయన దృష్టి ఉంటుందంట. ఆయన చూపు మన మీదనే ఉంటుంది. జాగ్రత్త. మీరు అనుకోవచ్చు ఎవరు చూడలేదు, లేదు దొంగతనం చేద్దామని, ఎవరు చూడడం లేదు తప్పు చేద్దామని, ఎవరు చూడడం లేదు అది చేద్దాం ఇది చేద్దాం. కొంతమంది ఈ తిండి విషయంలో కూడా పక్కకు పోయి సాటుకు తింటారు ఎవరికి కనపడకుండా. ఎందుకండి? పెట్టబడుద్దేనా? దిష్టి తగులుద్దని. నేను ఇంత తిండి తింటున్నాను కదా, ఇంత తిండి తినేది వాళ్ళు చూస్తే నాకు దిష్టి తగులుద్ది. కొంతమంది ఆడవాళ్ళు కూడా ఇళ్లలో అందరు తిన్నదాకా తినరు. అయితే అందులో 2 రకాలు ఉన్నారు. ఒకరేమో అందరు తిన్న తర్వాత మిగిలితే తిందామని అనుకునేవాళ్ళు, ప్రేమ గల్లవాళ్ళు. కొందరేమో నేను తినేది వాళ్ళు చూడకూడదు, నా తిండి వాళ్ళకి కనపడకూడదు అని పక్కకు పోయి తినేవాళ్ళు. సరే, ఇక్కడ గమనించాల్సింది ఏంటంటే నిత్యము దేవుని చూపు మన మీద ఉంది. నువ్వు తింటావో, పని చేస్తావో, భక్తి ఉంటావో, నువ్వు ఏం చేస్తావో అది గాడ్ ఈజ్ అబ్జర్వింగ్ అనే ఆ ఆలోచన నీకు ఉండాలి అనే విషయాన్ని ఇక్కడ నేను
జ్ఞాపకం చేస్తున్నా. మన ప్రాణములను మరణం తప్పించడానికి, అలాగే కరువులో వారిని సజీవులుగా కాపాడడానికి. మన కరువు వచ్చింది అనుకోండి, అవసరత వచ్చింది, ఆ సమయంలో దేవుడు మనకు సహాయం చేయడానికి. నేను ఇంతకుముందు కూడా మీకు గుర్తు చేశాను. ఒకసారి ఒక 3,000 రూపాయలు నేను ఒక వ్యక్తికి ఇవ్వాలి, 3,000 రూపాయలు ఇవ్వాలి. అప్పుడు నా జీతం ఎంత? 6,000 జీతం దినాల్లో, అంటే చాలా తక్కువ అనమాట. అలాంటప్పుడు ఒక వ్యక్తికి 3,000 రూపాయలు నేను ఇవ్వాలి, రేపు ఇస్తానని చెప్పాను. ఈరోజు సాయంత్రం వరకు 7 గంటల వరకు ఎలాంటి ఏమన్నా లేదు, వనరు లేదు. నేను కూడా సరే రేపు కదా చూద్దాంలే అనుకున్నాను, కానీ దేవుణ్ణి కూడా అడగలే. నేను అసలు దేవా రేపు ఇవ్వాలని ఎట్టా అని కూడా అడగల. నేను మనసులో కూడా రానివ్వలేదు. 8 గంటలప్పుడు ఒక ఆయన ఫోన్ చేశాడు, రాత్రి 8 గంటలప్పుడు ఫోన్ చేసి, పాస్టర్ గారు మా అమ్మ జ్ఞాపకార్థం మా ఇంట్లో చిన్న ప్రార్థన పెట్టిపోదు రండి అని పిలిచాడు. 8 గంటలకు వచ్చినప్పుడు పాస్టర్ అమ్మను కూడా తీసుకురండి అన్నాడు. సరే ఇద్దరం వెళ్ళాం. 8 గంటలప్పుడు వచ్చేటప్పుడు మీరు నైట్కి ఏం తింటారు, టిఫిన్ తింటారా భోజనం తింటారా అని అడిగాడు. మేము టిఫినే తింటాంలేండి అన్నాం. సరే వెళ్ళాం. 8 గంటలకి ఎంత 15 నిమిషాలు ప్రార్థన చేసాం. అయిపోయిన తర్వాత వాళ్ళ అబ్బాయి భార్యకి చెప్పాడు, మా పాస్టర్ గారికి కవర్ తెచ్చి అని. ఆయన మా లోపల పోయి కవర్ తెచ్చి ఆయన చేతికి ఇస్తే ఆయన మా చేతికి ఇచ్చాడు. మేము జేబులో పెట్టుకుని ప్రార్థన చేసి బయలుదేరి వచ్చేసాం. ఏదో స్వీట్ హార్ట్ ఇచ్చారు, తినడానికి కూడా ఏం లేదు, స్వీట్ హార్ట్ తీసుకుని వచ్చేసాం. ఇక ఆడు ప్యాంట్ షర్ట్ ఆడు ఇప్పేసి భోజనం కాడ కూర్చున్నాం. భోజనం కూర్చున్న తర్వాత ఒకటే ఆలోచన, ఒరే రేపు డబ్బులు కట్టాలి కదా, 3,000 ఎట్లా ఎట్లా ఎట్లా. అప్పుడు ఈ ఫోన్పేలు గూగుల్ పేలు లేవు, ఎవరికైనా ఫోన్ చేస్తే పక్కన వేయడానికి కూడా. అప్పుడు ఆఫీస్ రూమ్లోకి వెళ్ళి, నేను ప్రేయర్ రూమ్ ఉంది, ప్రేయర్ రూమ్లోకి వెళ్ళి ఎందుకో మనసు అనిపించింది, ఆ కవర్ ఏదో ఇచ్చారు కదా, అది కవర్లో ఎంత ఉందో చూడమని. దేవుడిచ్చాడేమో తలంపు. కవర్ల దగ్గర చూస్తే 1000 రూపాయల నోట్లు 3 ఉన్నాయి. హల్లెలూయా. ఏంటండి దాన్ని ఏమనంటారా? దేవుడు నన్ను చూస్తూ ఉన్నాడు అనమాట. నా అవసరం ఏంటో ఆయనకి తెలుసు అనమాట. అందుకే నేనే worry కాకుండా ఇచ్చాడు. తెల్లవారి అది ఇవ్వడానికి అవకాశం కుదిరింది. కనుక ఆయన మనల్ని మన కరువులో ఆయన ఏం చేస్తాడంట? 18వ వచనం, వారిని సజీవులుగా కాపాడడానికి మన మీద ఆయన దృష్టి ఉన్నదంటే కారణం అది. ఇంకొక మాట, ఇర్మియా 24:6-7 వచనాలు చూద్దాం. ఇర్మియా 24వ అధ్యాయం, 24వ అధ్యాయం 6-7 వచనాలు. వారికి మేలు కలుగునట్లు. ఎందుకంట దేవుడు మన మీద దృష్టించేది? ఈ సంవత్సరం అంతట్లో మన మీద, లేక సంవత్సరం అంతట్ల మీద, లేక మన దేశం మీద, లేక మన ప్రాంతం మీద, లేక మన ఊరు మీద, మన ఇంటి మీద ఆయన దృష్టి ఉందంటే ఎందుకంట? మేలు కలుగునట్లు. 2026 నీకు మేలు కలగడానికే ఆయన నీ మీద దృష్టి పెడుతున్నాడు. నీకు మేలు కలగడానికి, కీడు కలగడానికి కాదు. కీడు కలగదు. ఎందుకంటే కీడు చేసేవాడు కాదు దేవుడు. దేవుడు ఎప్పుడైనా మేలు చేసేవాడే. ఏమంటున్నాడంటే, మేలు కలుగునట్లు వారి మీద దృష్టి ఉంచుదును, ఈ దేశమునకు వారిని మరలా తీసుకొచ్చి పడగొట్టక వారిని కట్టెదను, పెళ్ళగెంపక నాటెదను. చూసారా? నేను విరిచేవాడిని కాదు, కట్టేవాడిని. నేను బాగు చేసేవాడిని, పడగొట్టేవాడిని కాదు, నాశనం చేసేవాడిని కాదు. నాశనం అనే పదం రాకూడదు మనకెవరికి, నష్టం అనే పదం రాకూడదు. దేవుడు మనల్ని కట్టడానికే వచ్చాడు. కుమ్మరి కుండ చేస్తూ ఉంటే జారి పడిపోతే ఆ కుమ్మరి ఏం చేశాడు? మరలా దాన్ని తీసి మరొక పాత్రగా చేశాడంట. ఇర్మియా 18లో ఉంటుంది. మరి ఒక పాత్ర అంటే పడిపోయేదాన్ని పోగొట్లా, దాన్ని తీసుకొని మరలా మరి ఒక పాత్రగా. కనుక పడగొట్టే దేవుడు కాదు. మనం అంటూ ఉంటాం కొన్నిసార్లు, దేవుడు గాయం చేసేవాడు, గాయం మానిపోయేవాడు. ఏమండి? దేవుడు గాయం చేసేవాడా? డూ యాక్సెప్ట్? నువ్వు ఒప్పుకుంటావా? దేవుడు గాయం చేసేవాడా? నేను ఒప్పుకోను. దేవుడు గాయం చేసేవాడు కాదు. ఒకవేళ భయం కోసం, లేక
ఆ మార్పు కోసం ఓ దెబ్బ అలా కొడతాడేమో, చిన్న దెబ్బ. అంతేగాని వ్యక్తిని నాశనం చేసేవాడు దేవుడు కాదు. వ్యక్తిని నాశనం చేసేవాడు ఎవడు? సాతాను. దిల్షాద్ అని ఒక అమ్మాయి, అమ్మాయి అంటే ఇప్పుడు పెద్ద అమ్మాయి ఉంటుందిలేండి, నేను ఇప్పుడు 25 ఏళ్ల క్రితం సంగతి చెప్తున్నా. దయ్యం పట్టింది అమ్మాయికి. ఆ అమ్మాయిలో ఉన్న దయ్యం ఆ అమ్మాయిని తీసుకుని బావిలో నెట్టేయాలని చూస్తూ ఉంది. నేను ప్రేయర్ చేస్తుంటే ఆమె అంటుంది, నన్ను వదిలిపెట్టాయని నేను వెళ్ళిపోతానంటుంది. ఎక్కడ పోతావు అన్న? బావిలోకి అంటుంది. బావిలోకి అంటుంది. బావిలోకి పోయి ఏం చేస్తామంటే దీన్ని చంపేస్తానంటుంది. ఇది ఈ మనిషిని. ఎందుకంటే మా పూర్వకాలపు పగ ఉంది అని అంట. నో, అలా చేయడానికి లేదు. నువ్వు ఆమెనే తీసేయడానికి లేదు. ఆమెలో నువ్వు బయటకు పొమ్మని చెప్పి ప్రేయర్ చేసి గద్దించి తరిమేశాం. ఎందుకు ఈ మాట నేను జ్ఞాపకం చేస్తున్నానంటే, ఆయన కట్టేవాడు, నాశనం చేసేది దురాత్మ, సైతాను. సైతాన్ని నాశనం చేసేది. నిన్ను పాడు చేసిందంటే సైతానే, దేవుడు పాడు చేయడు. అందుకు చాలా క్లియర్గా నేను వారికి మేలు కలుగునట్లు వారి మీద దృష్టి ఉంచుచు వారిని మరలా తీసుకొచ్చి పడగొట్టగా వారిని కట్టెదను, పెళ్ళగెంపక వారిని నాటెదను. ఆ తర్వాత ఏమంటుంది చూడండి, వారు పూర్ణ హృదయంతో నా యొద్దకు తిరిగి రాగా నా జనులగినట్లు నేను వారి దేవుడిని అగినట్టు నన్నెరుగు హృదయమును వారికి ఇచ్చేదను. ఏమండి, యెహోవానని నన్నెరుగు హృదయం వారికి ఇచ్చు. అంటే ప్రతిదీ మేలు చేస్తున్నప్పుడు ఖచ్చితంగా నువ్వు దేవుడిని గుర్తెరుగుతావు కదా. దేవుడు చేశాడు మేలు. ఇప్పుడు ఎన్ని సాక్ష్యాలు విన్నాం. వాళ్ళందరూ కూడా చెప్పింది ఏంటి? దేవుడు నాకు మేలు చేశాడు. ఎస్, దేవుడు మేలు చేశాడు. ఇంకొక వచనాన్ని చదువుకొని ముగించేద్దాం. రాజులు మొదటి గ్రంథం 9వ అధ్యాయం 3వ వచనం. రాజులు మొదటి గ్రంథం 9వ అధ్యాయం 3వ వచనం. సొలొమోను అతనితో ఇలాగ సెలవిచ్చాను, నా సముఖమందు నీవు చేసిన ప్రార్థన విన్నపములను నేను అంగీకరించితిని. నా నామను అక్కడ సదాకాలం నీవు కట్టించిన ఈ మందిరమును పరిశుద్ధపరిచి ఉన్నాను. నా దృష్టి నా మనసు ఎల్లప్పుడూ అక్కడ ఉండను. ఎక్కడండి? ఎక్కడ ఉంటుందంట? దేవుని దృష్టి, దేవుని మనసు ఎక్కడ ఉంటుందంట? దేవుని మందిరములో. సో నీపై దేవుని దృష్టి ఉండాలంటే నువ్వు ఎక్కడ ఉండాలా? దేవుని మందిరములో ఉండాలి. దేవుని మందిరములో నా దృష్టిని నా మనస్సును ఉంచుతాను. సొలొమోను కట్టిన మందిరంపై దేవుని దృష్టి మనస్సు ఉంటుందట. ఆ మందిరంలో మనం దేవుని ఆరాధిస్తూ ఉంటే మనపైన అదే దృష్టి అదే మనసు ఉంటుంది. తద్వారా మనం ఆశీర్వదించబడతాము. 2026వ సంవత్సరం మనకు ఆశీర్వాద సంవత్సరంగా ఉండాలని ప్రభు పేర నేను జ్ఞాపకం చేస్తున్నాను. ఎందుకంటే అది ఐగుప్తు వంటిది కాదు, అంటే 2025 వంటిది కాదు. 2026 ఆశీర్వాదకరమైనటువంటి సంవత్సరం. ఎందుకంటే దేవుని చూపు ఆ సంవత్సరం పైనను, ఆ దేశం పైనను, ఆ ప్రజల పైనను, ఆ నీతిమంతుల పైనను ఉన్నది, ఆ మందిరం పైనను ఉన్నది. సో మనం ఎప్పుడు కూడా దేవుని మందిరాన్ని విడిచిపెట్టకుండా దేవునికి దగ్గరగా ఎదుగుతూ ఉంటే ఆ ఆశీర్వాదం మనతో ఉంటుంది అనే విషయాన్ని నేను జ్ఞాపకం చేస్తున్నాను. కనుక ఈ సమయంలో మనం గుర్తు చేసుకోవాల్సింది ఒక నిమిషం, 1.5 నిమిషం, 1 నిమిషం ఉంది. ఇంకా 2026 ఎంటర్ కావడానికి అందరూ లేచి నిలబడదాం. 603వ కీర్తన, కొత్త ఏడు మొదలు పెట్టెను అనేటువంటి కీర్తన ఉన్నది. ఆ కీర్తన పాడుకుందాం, కొత్త ఏడును ఆహ్వానించుకుందాం. దేవుడు మన జీవితంలో ఉండేలాగున, మనతో ఉండేలాగున నిత్యము ఆయన కృప ద్వారా మనం ముందుకు నడవాలి. ముఖ్యంగా 2026వ సంవత్సరం అంతా కూడా ఆయన కొరకు మనం జీవించాలి. ఆయన మనతో ఉంటాడు, మన పైన దృష్టి పెడతాడు, మనసు పెడతాడు. మనం ఎక్కడుంటామో అక్కడ దేవుని ఆశీర్వాదం మన